ప్రతి ఒక్కరి జీవితంలో తల్లి కీలక పాత్ర పోషిస్తుందని హోంమంత్రి అనిత అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా గోసాల గ్రామంలోని బంధం వృద్ధాశ్రమాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో కలిసి ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వృద్ధ మాతృమూర్తులకు పండ్లు, చీరలను హోంమంత్రి పంపిణీ చేశారు. మాతృ దినోత్సవం జరుపుకోవడం ప్రతి ఒక్కరికి గర్వకారణమని అనిత చెప్పారు. కష్టసుఖాల్లో తల్లి పాత్ర ప్రతి మనిషి జీవితంలో ఉంటుందని చెప్పారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లోకి వదిలేయకుండా పిల్లలు తమ వంతుగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. తల్లికున్న స్థానం ప్రపంచంలో ఎవరికీ కూడా లేదు. అటువంటి తల్లులు ఎప్పుడూ కూడా దేనికి ఇబ్బంది పడకూడదు. వాళ్ళు పిల్లల్ని కని పెంచిన తర్వాత కూడా వాళ్ళ పెద్దవాళ్ళై ప్రయోజకులు అవ్వడానికి ఎన్ని త్యాగాలు చేస్తారో అందరికీ కూడా తెలుసు. ఒక బిడ్డని కనడానికి ఒక తల్లి పడే బాధ, ప్రసవ వేదన నేను చాలా సందర్భాల్లో మీటింగ్స్లో కూడా చెప్పాను. కొన్ని ఒక 50 కత్తిపోట్లు పొడిస్తే ఎంత పెయిన్ వస్తుందో ఒక తల్లి ఒక బిడ్డని కనడానికి అంత ప్రసవ వేదన పడి ఆ బిడ్డని కనిన తర్వాత ఆ బిడ్డ పెరిగి పెద్ద అవ్వడానికి, వాళ్ళు శుభ్రంగా చదువుకోవటానికి ఒక పూట తిని ఒక పూట తినక కూడా ఆ తల్లి పెంచే సందర్భం ఉంది. ఒక ఏజ్ వచ్చేసరికి బిడ్డలకి వాళ్ళే ఒక మరో బిడ్డ అవుతుంది ఆ తల్లి. అటువంటి తల్లులందరికీ కూడా ఒక ఆసరాగా నిలబడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంది.